ప్రైజ్ లాడండి. ఈ జనరేషన్లో పాపం ఎంతగా పెట్టయిపోతుందంటే, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక రిలేషన్షిప్ అని, లవ్ అఫేర్ అని, లేదంటే మరొకటో అని వారి శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. వారికి ఉన్న పరిశుద్ధతను పణంగా పెట్టి పాపం చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 9వ అధ్యాయము 20 నుండి 27వ వచనం వరకు మనం గమనించినట్లయితే, నోవాహు ద్రాక్షరసం తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా పడి ఉన్నాడంట. అప్పుడు తన కుమారుడైన హాము నోవాహు వస్త్రహీనుడిగా ఉండటం చూశాడంట. ఎప్పుడైతే నోవాహు మత్తు నుండి మేల్కొన్నాడో తన కుమారుడైన హాము చేసిన దాన్ని తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్న నోవాహు హాము కుమారుడైన కనానును శపించాడు. అన్నాడు, హాము వ్యభిచారం చేయలేదు, అక్రమ సంబంధము పెట్టుకోలేదు. తను చేసిందల్లా ఒకటే, తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూశాడు. సో తను చేసిన పాపానికి తన కుమారుడైన కనాను శపింపబడ్డాడు. ఈరోజు నువ్వు చేసిన పాపం ఏంటి? మరి ఈ జనరేషన్లో యవనస్తులు చేసిన పనులు ఏంటండి? పార్న్ వీడియోస్, అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ వారి కళను అపవిత్రపరుచుకుంటున్నారు. లవ్ అఫైర్స్ అంటూ పెళ్లికి ముందే వారి శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. ఆనాడు హాము చేసిన పాపం వల్ల తన సంతతి అంతా శపింపబడింది. ఈరోజు నువ్వు చేసిన పాపం దాగి ఉందిలే, అది ఎవరికంట పడదులే, నేను దాన్ని కప్పిపెట్టానులే అని అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినట్లయితే వాడి హృదయంలో ఆమెతో పాపం చేసినట్లే అని బైబిల్ చెప్తుంది. పాపం చేయడం అంటే వ్యభిచారం చేయడం మాత్రమే కాదండి, అశ్లీలమైన దృశ్యాలు చూడడం మాత్రమే కాదు. నీ శరీరాన్ని మద్యము, సిగరెట్, బీడి, గుట్కా వంటి మత్తు పదార్థాలతో నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవడం కూడా పాపమే. మీ శరీరము దేవుని ఆలయం అని మీరు ఎరుగురా? ఎవరైతే దాన్ని పాడు చేస్తారో నేను వాడిని పాడు చేస్తానని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి పాపాలు బందీగా ఉన్నావు? నువ్వు చేసిన పాపానికి శిక్ష అమాంతంగా నీ మీదకి ఇప్పుడు తీరాకపోవచ్చు, కానీ నువ్వు చేసిన పాపానికి పర్యవసానాలు నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ సంతతంతా అనుభవించాల్సి వస్తుంది. నీవు పరిశుద్ధంగా జీవించినట్లయితే నీ సంతతంతా ఆశీర్వదించబడుతుంది. నీవు అపవిత్రమైన జీవితం జీవించినట్లయితే నీ సంతతంతా శాపంలో కొట్టుమిట్టాడబడుతుంది. ఆలోచించు, ఎటువంటి జీవితం జీవించాలనుకుంటున్నావు? ఉంటే చల్లగానే ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు. నులివెచ్చని జీవితం జీవించద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాను. షలోమ్.